హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు అగ్రికల్చర్ డిగ్రీ కానీ, వెటర్నరీ డిగ్రీ కానీ, హార్టికల్చర్ డిగ్రీ కానీ చేయాలనుకున్న వారికైతే అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించి అప్లికేషన్ డేట్స్, అదేవిధంగా ఎగ్జామ్ ఫీజు, ఇలాంటి వివరాలు అయితే మనం ఈ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. సో మనకు ప్రధానంగా చూసుకుంటే మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, అదేవిధంగా పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, అదేవిధంగా శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి ఈ మూడు యూనివర్సిటీలకు కలిపి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే ఒకటే రావడం జరిగింది. సో మనకు ఈ మూడు యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, అదేవిధంగా ఎనిమల్ హస్బెండరీ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ హానర్స్ అగ్రికల్చర్, రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్, అదేవిధంగా బీఎస్సీ హానర్స్ కమ్యూనిటీ సైన్స్ రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్, అదేవిధంగా బీటెక్ ఫుడ్ టెక్నాలజీ రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్, మరియు బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్ రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుకు సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు కూడా మనం ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలనే విషయాలు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రం జూలై 12 మార్నింగ్ 10 AM నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా లాస్ట్ డేట్ చూసుకుంటే ఎగ్జామ్ ఫీజు అంటే మనకు రిజిస్ట్రేషన్కి సంబంధించి ఆగస్టు 17 ఈవినింగ్ 5 PM వరకు అయితే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు మాత్రం ఆగస్టు 17, ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ మాత్రం ఆగస్టు 18 ఈవినింగ్ 5 PM వరకు ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఒకరోజు ముందుగా ఫీ పేమెంట్ చేసుకుంటారో వారికైతే ఆగస్టు 18 వరకు కూడా అవకాశం ఉంటుంది. సో మనకు అప్లికేషన్ క్లోజ్ అయిన తర్వాత కరెక్షన్ విండో మాత్రం ఆగస్టు 19 రోజు మార్నింగ్ 10 AM టు 5 PM వరకు అయితే ఓపెన్ అయి ఉంటుంది. సో ఈ ఒక్కరోజు మాత్రం కరెక్షన్ చేసుకోవచ్చు. ఏమైనా మిస్టేక్ చేస్తుంటే దాన్ని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మనకు తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు. ఇది మనకు ఆన్లైన్ అప్లికేషన్ డేట్ సంబంధించి. ఓన్లీ అఫీషియల్ వెబ్సైటు www.pjtsau.edu.in ఈ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆఫ్లైన్లో కానీ పోస్ట్లో పంపించడం కానీ ఇలాంటివి ఏవి కూడా యాక్సెప్ట్ చేయడం జరగదు. సో కాబట్టి ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయబడతాయి. అప్లికేషన్ చేసిన తర్వాత మనం ఎలాంటి డాక్యుమెంట్స్ పంపించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు మాత్రం మొబైల్ నెంబరు అండ్ మెయిల్ ఐడి మాత్రం కంపల్సరీ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇవి క్యాండిడేట్ కానీ లేదంటే పేరెంట్ కానీ మాత్రమే ఎంటర్ చేయవలసి ఉంటుంది. మనకు వేరే వాళ్ళు అయితే ఎంటర్ చేయొద్దు. ఎందుకంటే ఫర్దర్గా కమ్యూనికేషన్ కోసం వీటి మీదనే ఆధారపడాల్సి వస్తుంది కాబట్టి మిస్ఫ్రాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ మాత్రం మీ ఓన్వి మాత్రమే ఇచ్చే ప్రయత్నం చేయండి. మనకు పేమెంట్ చేసిన తర్వాత ఒక రెఫరెన్స్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ రెఫరెన్స్ నెంబర్ తోటి మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. సో దాని ఫర్దర్ రెఫరెన్స్ కోసం అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ని దాచిపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకెళ్ళవలసి ఉంటుంది కాబట్టి అప్లికేషన్ ఫామ్ కూడా ఒకటి ప్రింట్ తీసుకొని పెట్టుకోవాలి. మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేశామో వాటికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే మనం కౌన్సిలింగ్ అప్పుడు తీసుకెళ్ళవలసి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మాత్రం మనం ఫోటో జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. అది కూడా మనకు 20 KB టు 500 KB మధ్యలో ఉండాలి. అదేవిధంగా సిగ్నేచర్ చూసుకుంటే కూడా సిగ్నేచర్ కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. అదేవిధంగా 20 KB టు 500 KB మధ్యలో ఉండాలి. అదేవిధంగా మనం అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. అవి కూడా 50 KB టు 500 KB మధ్యలో ఉండాలి. సో ఇందులో ప్రధానంగా మనం రూరల్ కోటా మరియు ఫార్మర్ కోటా అయితే ఉంటుంది ఇందులో. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ చూసుకుంటే ఎవరైతే రూరల్ కోటా కావాలనుకుంటారో వారైతే మినిమం 4 సంవత్సరాలు నాన్ మున్సిపాలిటీ ఏరియాలో చదువుకొని ఉండాలి. మనకు 1 to 12th క్లాస్ లోపు నాన్ మున్సిపాలిటీ ఏరియాలో చదువుకున్న వారు రూరల్ కోటాకి అయితే ఎలిజిబిలిటీ రావడం జరుగుతుంది. సో రూరల్ కోటాకి ఎలిజిబిలిటీ వచ్చేవారు మనకు అనెక్సర్ 1 అయితే అప్లై చేయవలసి ఉంటుంది. సో అనెక్సర్ 1ని నేను ఫామ్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. కావాల్సిన వారు అక్కడ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. రూరల్ కోటా వాళ్ళు ఏ కోర్సులకు ఎలిజిబుల్ అని చెప్పి చూసుకుంటే ఆల్ యూజీ కోర్సు అంటే మనకు ఆల్ యూజీ కోర్సులలో నాన్ ఫార్మర్ కోటా, రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్, అదేవిధంగా నాన్ రూరల్ అండ్ రూరల్ కోటాకి ఎలిజిబుల్ అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే ఫార్మర్ కోటాలో అడ్మిషన్ కావాలంటారో వారైతే వారి యొక్క పట్టాదారు పాస్ పుస్తకాన్ని అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో దీనికి సంబంధించి చూసుకుంటే స్టూడెంట్ యొక్క పేరు మీద కానీ స్టూడెంట్ యొక్క పేరెంట్ పేరు మీద కానీ మాత్రమే పట్టా ఉండాలి. సో అలా ఉన్నవాళ్ళు మనకు అనెక్సర్ 2 ఫామ్ని అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అనెక్సర్ 2
1 and 2 రెండు సబ్మిట్ చేసిన వాళ్ళకైతే నాన్ ఫార్మర్ అండ్ ఫార్మర్ అదేవిధంగా నాన్ రూరల్ అండ్ రూరల్ కోటా రెండింటికి ఎలిజిబిలిటీ రావడం జరుగుతుంది. ఎవరైతే అనెక్సర్ 1 and 2 రెండింటిని సబ్మిట్ చేయరో వారైతే నాన్ ఫార్మర్ అండ్ నాన్ రూరల్ కోటా రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ రావడం జరుగుతుంది. సో చూసారుగా, ఇది మనకు రూరల్ అండ్ ఫార్మర్ కోటాకు సంబంధించి కొన్ని డీటెయిల్స్. అదేవిధంగా మనం అప్లోడ్ చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్ చూసుకుంటే ఎస్ఎస్సి మెమోని స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ మెమోని కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మనకు ఈఏపీ సెట్ ర్యాంక్ కార్డు కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా బోనఫైడ్ స్టడీ సర్టిఫికెట్ 6 to 12th వరకు మనకు టీసీ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది, లేటెస్ట్ టీసీ. అదేవిధంగా ఎవరైతే బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుందో దానికి సంబంధించి కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుందో దానికి సంబంధించి 2024-25 ఇయర్కు సంబంధించి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వాళ్ళకి సంబంధించి సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా అనెక్సర్ 1 నాన్ మున్సిపాలిటీ ఏరియాకి సంబంధించి అనెక్సర్ 1ని కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన ఫామ్ని అయితే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. అదేవిధంగా అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ సంబంధించి అనెక్సర్ 2 కూడా అప్లోడ్ చేయవలసి. దీనికి సంబంధించి కూడా నేను డాక్యుమెంట్ లింక్ ఇచ్చాను, కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పిహెచ్డి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మాత్రం దానికి సంబంధించి లేటెస్ట్ ఫిజికల్లీ ఛాలెంజ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఆర్మ్డ్ పర్సనల్ చిల్డ్రన్స్ ఉంటే దానికి సంబంధించి డిఫెన్స్ పర్సనల్ సర్టిఫికేట్ కూడా ఆర్మ్డ్ పర్సనల్ కానీ డిఫెన్స్ కానీ వారి పిల్లలు ఉంటే మాత్రం దానికి సంబంధించిన డాక్యుమెంట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఎన్సీసీ కోటా ఉంటే మాత్రం దానికి సంబంధించి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా స్పోర్ట్స్కి సంబంధించి ఇందులో కేటగిరీ 1, 2, 3 and 4 అయితే ఉంటాయి. సో దానికి సంబంధించి ఎవరి కోటాకు సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్నారో వారు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక ప్రధానంగా మనం అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్కి అయితే 900 రూపీస్ ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. మిగిలిన వారందరికీ 1800 రూపీస్, అంటే మనకు 1800 రూపాయలు ఎగ్జామ్ ఫీజు అయితే పే చేసుకోవచ్చు. సో మనకు ఆన్లైన్ పేమెంట్ కాబట్టి మనకు అన్ని విధాలుగా పేమెంట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేసుకోండి. మీకు ఏదైనా ప్రాస్పెక్ట్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలనుకుంటే మనకు అఫీషియల్ మెయిల్ ఐడి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీకు మార్నింగ్ 10 AM to ఈవినింగ్ 5 PM వరకు వర్కింగ్ డేస్లలో మీరు ఈ నెంబర్లకు ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చు. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే, మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానిపైన కూడా మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ, అదేవిధంగా పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, అదేవిధంగా శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ 2024-25కి సంబంధించి పూర్తి వివరాలతో మీకు ఇచ్చే ప్రయత్నం చేశాను. అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్తో కట్ ఆఫ్ అయింది అనే విషయాన్ని కూడా నేను సపరేట్ వీడియో చేశాను, కావాల్సిన వారు ఒకసారి చూసుకోవచ్చు. ఇంకా మరేదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో చూసిన వారు షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి మరికొంతమందికి ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.